భారతీ మేడం గారు కూర్చున్న ఏదైతే వేదిక మీద నుంచి ఆ మాట్లాడలేదు సార్. కానీ భువనేశ్వరి మేడం గారు కూర్చున్న వేదిక మీద నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని బండబూతులు తెచ్చారు సార్. ఆ రోజు ఎవరు క్షమాపణ చెప్పలేదు సార్. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారే మీకు వీడియో పంపించాను, ప్లే చేయండి సార్, ప్రజలందరూ తెలుస్తుంది. అనంతపురంలో కరువు వల్ల మహిళలందరూ మానాలు అమ్ముకుంటున్నారన్నారే, మరి ఆ ప్రాంతానికి క్షమాపణ చెప్పానండి. ఎస్, అనంతపురంలో నేను స్టార్ట్ చేస్తే యాజిటేషన్, క్షమాపణ చెబుతారా? వాలంటీర్ల గురించి అన్ని మాటలు మాట్లాడారా, క్షమాపణ చెప్పారా? ఎవరికి క్షమాపణ చెప్పారు? సుగాలి ప్రీతి గురించి అన్ని మాటలు మాట్లాడి ఏడాది అయింది, ఏమీ చేయాల, క్షమాపణ చెబుతారా? ఆడబిడ్డ మీద చూడాలంటే కళ్ళు బీకేస్తా అన్నారు. ఇంతమంది 16,000 మంది ఆడవాళ్ళ మీద దాడులు జరిగాయని చెప్పి సాక్షాత్ హోమ్ మినిస్టర్ గారు అసెంబ్లీ సాక్షి ఒప్పుకున్నారు. అదే మాట్లాడారు. కాబట్టి శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఒక యువకుడిగా తెనాల్లో ముగ్గురు ఆకతాయిల్ని పోలీసులు కొట్టడం తప్పు, 100% మనం చాలా సందర్భాల్లో అది చర్చించాం కూడా. అయితే ఈ విధమైనటువంటి యాక్టివిటీస్కి, ఆ విధమైనటువంటి అలవాట్లతోటి ఆ విధమైనటువంటి జీవనాన్ని సాగిస్తున్నటువంటి వ్యక్తులు చేస్తుంది తప్పు అని చెప్పేసి ఒక ముగ్గురు ఆకతాయిలు పోలీస్ కానిస్టేబుల్ మీద అటాక్ చేస్తే ఆ సందర్భంలో పోలీసులు కాస్త ఆగ్రహించి అతను ముగ్గురిని కొట్టారు. మరి ఒక ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళని పరామర్శించడానికి రావాలా అనేది కూడా చాలా మంది అడుగుతారు. దానికి ఏం చెప్తారు మీరు? సార్ ఒక పని చేద్దాం సార్, మనం భారత రాజ్యాంగాన్ని ఏదైతే అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి గల్ఫ్ కంట్రీలో ఉంటుంది చూడండి సార్ కాన్స్టిట్యూషన్, అది తీసుకొచ్చి పెట్టుకుందాం సార్. ఇప్పుడు అత్యాచారాలు జరుగుతున్నాయని మీరే అంటున్నారు కదా, అప్పుడు కొట్టడం కాల్ చేద్దాం డైరెక్ట్ గా. కాదు సార్, ఏం చేయాలి? ఎలాగా ఈ యొక్క ఉన్మాదమైనటువంటి భావాజాలం కలిగిన వ్యక్తులు ఎలా కంట్రోల్ చేయాలి మీరు చెప్పండి. పోనీ జాగ్రత్తగా తీసుకెళ్లి కోర్టులో హాజరుపడితే వాళ్ళకి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ కోర్టు హీరింగ్ అదంతా జరిగిన తర్వాత శిక్షలు పడుతున్నాయి అనేది కూడా చాలా మంది మన యొక్క న్యాయ వ్యవస్థలో లోపాల గురించి కూడా బాధపడుతున్నారు పెద్ద పెద్ద మేధావులు. సో అలాంటి వాళ్ళకి కొద్దిగా కంట్రోల్ చేయడానికి ఆకతాయిలు ఎవరైనా పోలీసులు కొడితే ఇమీడియట్ గా పోలీసులు సస్పెండ్ చేయాలి. ఇది గల్ఫ్ కంట్రీస్ లో రాజ్యాంగాన్ని ఈ కూటమి ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పేసి ఆయన మీరే అంటున్నారు. ఇంక ఎలా చేయాలి? వాళ్ళని ఏం చేయాలి? ఏం చేస్తే ఈ అత్యాచారాలను మనం అరికట్టగలం? సార్ ఒక పని చేస్తాను సార్, మీరు ఏదైతే చెప్తున్నారో మీకున్న ఆవేదన కంటే నాకు కూడా ఎక్కువ ఆవేదన ఉంది సార్. మీకున్న ఆవేదన కంటే సమాజం పట్ల నాకు కూడా బాధ్యత ఎక్కువ ఉంది. ఓ రాజకీయ నాయకుడి కంటే కూడా ఒక మనిషిగా నాకు చాలా ఎక్కువ బాధ్యత ఉంది. నేను చెప్తున్నాను కదా సార్, సో మన భారత చట్టాలను మార్చండి. మరి సార్ చట్టాలను కట్టేతరం చేయండి. మరి భవిష్యత్తులో పెద్ద పెద్ద మేధావులు చర్చలు జరిపి మరి మీరు మాట్లాడిన దాని మీద కూడా చర్చ వస్తుందేమో సార్. మన చట్టాలు, మన న్యాయ వ్యవస్థలు కూడా మార్చేటువంటి పరిస్థితి భవిష్యత్తులో వస్తుందేమో సార్. ఒక్క నిమిషం సార్, నేను దాని దోలికి వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చంద్రబాబు గారు ఏదో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఇమీడియట్ గా శిక్ష పడే విధంగా చేస్తామంటున్నారు. మరి సరే సార్, నేను 2 minutes తో టైం ఇస్తాను సార్. సార్ పాపం ఎవరైతే మా దాసరి కిరణ్ గారు మాట్లాడుతూ ఏదైతే కోడి కత్తి, బాబాయ్ హత్య, గులకరాయ్ అన్నారు సార్. సార్ మీకు అధికారం వచ్చి 1 year అయింది సార్. కేంద్రంలో కూడా మీరే ఉన్నారు సార్. ఇంకో 4 ఏళ్ళ అధికారం ఉంది సార్. మీరు దయచేసి మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విమర్శలు మాత్రమే పరిమితం కాకుండా దాని వెనక నిజమేంటి అని తేల్చాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అభ్యర్థిస్తుంది. మేము మిమ్మల్ని ఛాలెంజ్లు కూడా విసరట్లేదు, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. మీరు తేల్చండి. పైన మీరే ఉన్నారు, కింద మీరే ఉన్నారు. తేల్చి దాని వెనక ఎవరున్నారో నేరస్తులు కఠినంగా శిక్ష పడేలాగా మీరు చేయండి. రైట్. ఎస్, ఇంకో మాట సార్ ఫైనల్ గా. సార్ నేను మాట్లాడుతున్న డిమాండ్ అండ్ సప్లై అన్నారు సార్. సార్ డిమాండ్ అండ్ సప్లై మధ్య తేడా ఉంటే ఏదైతే భర్తీ చేయడం కోసమే ధరల స్థిరీకరణ నిధి 7,000 కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసింది. ఏదైతే రేట్లు పెరుగుతాయి తగ్గుతాయి 500. సార్ నిజంగా అనకూడదు కానీ కిరణ్ గారు నేను తెలివైన వ్యక్తి అనుకున్నాను సార్. ఫ్యాక్ట్స్ మాట్లాడతాడు అనుకున్నా. కిరణ్ గారు కూడా పాడైపోయారు సార్. అక్కడ గత ఏడాది వచ్చిన ధర ఏదైతే కేజీకి 350 రూపాయలు హైయెస్ట్ రేట్. ఈ సంవత్సరం ఏదైతే క్వాలిటీ తక్కువ అనేది 40 నుంచి 60 రూపాయలు కొంటా ఉన్నారు. కొంచెం క్వాలిటీ బాగున్నది 160 నుంచి 250 రూపాయలు కొంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది, అయ్యా 280 నుంచి 350 మధ్యలో కొనుగోలు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది. సో వీళ్ళు డైరెక్ట్ గా 500 అండి సార్, 500 అండి సార్. సరే సార్, దీనికి ఓకే సార్. సరే మీరు ఏదో పెడుతున్నాము చేస్తున్నాము క్రెడిట్ మాకు అన్నారు సార్. మరి ఏంది సార్, వీటికి కూడా దయచేసి సార్ 1 minute సార్.
పత్తి 9,500 నుంచి 10,600 ఉంటే 4,000 నుంచి 5,800 ఉంది సార్ ఈ రోజు. దాని అంతరాన్ని కొంచెం తగ్గించండి సార్. అదే విధంగా జొన్న 3,250 నుంచి 3,400 ఉంటే 1,900 నుంచి 2,000 ఉంది సార్. దాని అంతరాన్ని కూడా సార్. శేఖర్ రెడ్డి గారు సమయం తక్కువ ఉంది సార్. కందులు 10,200 నుంచి 1,100 ఉంటే 5,500 సార్. సగానికి దగ్గరే. సో రైతులకి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి అనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆ డిమాండ్ ని అందరం కూడా దాని మీద కట్టుబడి ఉండాలి. ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది కాబట్టి. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయిన మాట వాస్తవం, రైతుల అప్పుల్లో కూరుకుపోయిన మాట వాస్తవం అనమాట. ఇప్పుడు ఏదైతే మిర్చి కానీ అదే విధంగా పొగాకు పంటలు వేసిన వాళ్ళు 2-3 ఎకరాలు వేసిన వాళ్ళు 5-6 లక్షల పైగా అప్పులు అయి రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఉంది ఉమ్మడి ప్రకాశం జిల్లా. ఎందుకంటే నేను